హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు నా దగ్గర రెడ్మీ నోట్ 8 ప్రో ఉంది. కాకపోతే ఇది గామా గ్రీన్ కలర్ అనమాట. మనం లాస్ట్ వీడియోలో బ్లాక్ కలర్ని అన్బాక్సింగ్ చేశాము. కాకపోతే ఇది అన్బాక్సింగ్ వీడియో అయితే కాదు. ఈ వీడియోలో మనం గ్రీన్ కలర్ చూస్తానికి ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో బిల్టిన్ ఎలక్సాని ఎలా వాడాలనేటువంటిది చూద్దాము. సో బాక్స్ అయితే సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఈ మోడల్ వచ్చేటప్పటికి 6GB ర్యామ్ 64GB వేరియంట్ అనమాట. మనం లాస్ట్ వీడియోలో 128GB రామ్ వేరియంట్ని అన్బాక్స్ చేశాము. ఈ కలర్ వచ్చేటప్పటికి గామా గ్రీన్ అనమాట. సో నెక్స్ట్ దీని బాక్స్ను ఓపెన్ చేసి డైరెక్ట్గా ఫోన్ ఎలా ఉందనేటువంటి చూద్దాం. యాజ్ యూజువల్గా మనకి బ్యాక్ కవర్ బాక్స్ అనేటువంటిది కనబడుతుంది. దీంట్లో మనకి ఎలాంటి బ్యాక్ కవర్ వస్తుంది అనేటువంటిది చూద్దాము. సో దీని లోపల మనకి ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ అనేటువంటిది ఇచ్చారు. క్వాలిటీ అయితే సేమ్ ఉంది. నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఫోన్ని చూద్దాం. ఈ స్టిక్కర్ని తీసేద్దాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ని కూడా తీసేద్దాం. సో ఇది గామా గ్రీన్ కలర్ అనమాట. చూస్తానికి ఫోన్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం సైడ్కి కనుక టిల్ట్ చేసినట్లయితే మనకి లైట్గా గ్రేడియంట్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం సైడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇవి కూడా మొత్తం కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ బటన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఓవరాల్గా ఫోన్ అయితే మటుకు చూస్తానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, అలాగే ప్రీమియంగా కూడా కనబడుతుంది. అలాగే అవుట్డోర్లో కనుక చూసుకున్నట్లయితే అవుట్డోర్లో కూడా ఫోన్ చూస్తానికి చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్లో కనబడుతుంది. బట్ ఏంటంటే ఆల్మోస్ట్గా ఇది గ్రీన్ కలర్లో కలిసిపోయింది. అంత పెద్దగా డిఫరెన్స్ అయితే కనబడటం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా గ్రీన్ కలర్ అయితే మటుకు చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ ఫోన్కి చాలా డిమాండ్ ఉంది ఆన్లైన్లో కూడా. మిగతా కలర్స్ ఈజీగానే దొరుకుతున్నాయి, కానీ గ్రీన్ కలర్ దొరకడం చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ మనం బ్యాక్ కవర్ పెట్టి చూద్దాం ఎలా కనబడుతుందో. సో బ్యాక్ కవర్ని పెడుతున్నాను. సో బ్యాక్ కవర్ని పెట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది అనమాట. కాకపోతే బ్యాక్ కవర్ పెట్టిన తర్వాత దీని ప్రీమియం లుక్ అనేటువంటిది కొంచెం తగ్గిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదని కాదు, ఏ ఫోన్ అయినా కానీ మీరు బ్యాక్ కవర్ని కనుక పెట్టినట్లయితే అంత ప్రీమియంగా కనబడదు. సో నెక్స్ట్ మనం ఈ ఫోన్లో బిల్టిన్ ఎలక్సాని ఎలా వాడాలనేటువంటిది చూద్దాము. ఫస్ట్ సెటప్ చేసి హోమ్ స్క్రీన్ మీద కలుద్దాం. ఫోన్ సెటప్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సెటప్ చేసిన తర్వాత అలెక్సాకి ఒక అప్డేట్ అనేటువంటిది వచ్చింది. ఆ అప్డేట్ కూడా ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అలెక్సా ఐకాన్ అనేటువంటిది కనబడుతుంది. ఈ ఐకాన్ని వాడి మనం అలెక్సాని వాడుకోవచ్చు అనమాట. సో వాడుకోవడానికి ముందు అలెక్సాని ఫస్ట్ మనం సెటప్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గా మనం గూగుల్ అసిస్టెంట్ని వాడాలంటే హోమ్ బటన్ని వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా అలెక్సాని వాడాలనుకున్నట్లయితే మటుకు ఈ అలెక్సా బటన్ని వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం అలెక్సాని సెటప్ చేద్దాము. సో సెటప్ చేయడానికి అలెక్సా ఐకాన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్. సో అమెజాన్ అలెక్సా. ఇక్కడ మనం మన అమెజాన్ యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేటువంటిది ఇవ్వాలి. ఇక్కడ నేను నా క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుతాను. సో లాగిన్ అయిన తర్వాత సెటప్ ప్రాసెస్ అనేటువంటిది బిగిన్ అయిపోతుంది. హెల్ప్ అలెక్సా గెట్ టు నో యూ. ఇక్కడ నేను నా యూజర్ ఐడిని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ గివ్ అమెజాన్ పర్మిషన్స్. హలో నెక్స్ట్ 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 డన్. ఇప్పుడు అలెక్సా వచ్చేటప్పటికి రెడీ అయిపోయింది. సో అలెక్సా సెటప్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బిల్టిన్ అలెక్సాని రెండు విధాలుగా వాడుకోవచ్చు. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ మనకి అలెక్సా ఐకాన్ అనేటువంటిది కనబడుతుంది కదా, దీని మీద ప్రెస్ చేసినట్లయితే అలెక్సా యాక్టివేట్ అయిపోతుంది. రెండో మెథడ్ ఏంటంటే హ్యాండ్స్ ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. అంటే ఈ బటన్ని ప్రెస్ చేయకుండానే డైరెక్ట్గా మనం అలెక్సా కమాండ్ని ఇవ్వవచ్చు. సో ఫస్ట్ మెథడ్లో అలెక్సాని ఎలా వాడాలనేటువంటి చూద్దాము. సో అలెక్సా మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత అలెక్సా యాక్టివేట్ అయిపోయింది. హౌ ఇస్ ది వెదర్ ఇన్ ముంబై? Right now in Mumbai, Maharashtra, it's 33 degrees Celsius with dreary skies. Today's forecast has some sun and thunderstorms. నెక్స్ట్ ఇంకో కమాండ్ ఇవ్వాలనుకోండి, మళ్ళీ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. టెల్ మీ ఎనీ గుడ్ రెస్టారెంట్ ఇన్ బేగంపేట్. According to Zomato, here are a few top-rated restaurants around Begumpet. 1. Mekong, Marigold Hotel. సో ఈ విధంగా ఏంటంటే మనం బిల్టిన్ అలెక్సాని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ ఫ్రీని ఎలా వాడాలనేటువంటి చూద్దాము. సో హ్యాండ్స్ ఫ్రీని వాడాలంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ ఫ్రీని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అలెక్సా కోసం సెర్చ్ చేయండి. అలెక్సా అమెజాన్ అలెక్సా అని చెప్పేసి వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ ఫ్రీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దీన్ని మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్.
సో ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి వస్తాయి. కంటిన్యూ. ఫస్ట్ మనం ఇక్కడ మన వాయిస్ని రికగ్నైజ్ చేయాలి. అలెక్సా సో వాయిస్ ట్రైనింగ్ కంప్లీట్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఎస్ అంటే ఏంటంటే ఫోన్ లాక్ స్టేటస్లో ఉన్నా కానీ అలెక్సా యాక్టివేట్ అయిపోతుంది. నో థ్యాంక్స్ అంటే ఏంటంటే ఫోన్ లాక్ స్టేట్లో ఉన్నప్పుడు అలెక్సా రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎస్ని సెలెక్ట్ చేస్తున్నాను లాక్ పొజిషన్లో కూడా యాక్టివేట్ కావడానికి. డన్. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పుడు హ్యాండ్ ఫ్రీని ఎనేబుల్ చేశాము. సో అలాగే రెస్పాండ్ వైల్ లాక్ని ఎనేబుల్ చేశాము. ఇప్పుడు కొన్ని మనం శాంపుల్ కమాండ్స్ ఇద్దాము. కమాండ్ ఇవ్వాలంటే అలెక్సా అని చెప్పేసి అనాలి. అలెక్సా హౌ ఈజ్ ది వెదర్ ఇన్ ముంబై? Right now in Mumbai, Maharashtra, it's 33 degrees Celsius with Alexa? dreary skies. స్టాప్. సో ఈ విధంగా ఏంటంటే మనం అలెక్సా అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అలెక్సా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇంకో కమాండ్ ఇద్దాం. కాకపోతే ఈసారి ఏం చేద్దామంటే ఫోన్ని లాక్ చేసి కమాండ్ ఇద్దాం. మనం ఆల్రెడీ హ్యాండ్స్ ఫ్రీలో ఫోన్ లాక్ స్టేటస్లో కూడా హ్యాండ్స్ ఫ్రీ ఎనేబుల్ అయ్యేటట్టు మనం ఆప్షన్ని సెలెక్ట్ చేసాము. సో ఇప్పుడు ఫోన్ని లాక్ చేసి కమాండ్ ఇద్దాము. ఫోన్ని లాక్ చేస్తున్నాను. అలెక్సా టెల్ మీ అబౌట్ మౌంట్ ఎవరెస్ట్. Here's the Wikipedia article on Mount Everest. Mount Everest, known in Nepali as Sagarmatha and in Tibetan as Chomorangma, is Earth's highest mountain above sea level, located in the Mahalinga Himal sub-range of the Himalayas. Alexa, The international stop. So next ఇంకో కమాండ్ ఇద్దాము. అలెక్సా వాట్ ఆర్ ద మూవీస్ ప్లేయింగ్ నియర్ బై మీ? Here are a few movies playing near Hyderabad today. Whistle, Eddie, Houseful 4, Tupaki Rama. అలెక్సా స్టాప్. సో ఈ విధంగా ఏంటంటే మనం బిల్టిన్ అలెక్సాని హ్యాండ్స్ ఫ్రీ పొజిషన్లో కూడా వాడుకోవచ్చు. సో అలెక్సా వచ్చేటప్పటికి ఫోన్లో ఇన్బిల్ట్గా వస్తుంది కాబట్టి మనం వేరే ఎక్కువ డివైస్ కొనాల్సినటువంటి అవసరం లేదు. సో మనం ఏదైనా పాటలు వినాలనుకున్నట్లయితే ఫోన్ని మనం ఒక బ్లూటూత్ స్పీకర్తో కనుక కనెక్ట్ చేసినట్లయితే డైరెక్ట్గా అలెక్సాని వాడి ఫోన్లోనే పాటలు అనేటువంటివి వినవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి కన్వీనియంట్ విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం రెండు విధాలుగా అలెక్సాని వాడుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఏంటంటే హోమ్ స్క్రీన్ మీద అలెక్సా బటన్ని వాడి కమాండ్ ఇవ్వచ్చు, లేకపోతే హ్యాండ్ ఫ్రీ పొజిషన్లో కూడా మనం అలెక్సాని వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్బిల్ట్ అలెక్సా గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.